మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ముంబైలోని మహారాష్ట్ర సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై నేతలు చర్చించినట్టుగా తెలుస్తుంది. అలాగే మహారాష్ట్ర నుంచి ఏపీకి 2 ఆడపులులు ఇచ్చే అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు విజయవంతమయ్యాయి. అలాగే ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఏపీలోని తూర్పు కనుమల్లోని ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని పవన్ చెప్పారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్కు 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, వారు అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టుగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, ఈరోజు ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. నిన్న వైద్య పరీక్షల కోసం ముంబై వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయమే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ని కలవడం జరిగింది. అయితే కీలకమైనటువంటి అంశాల గురించి ఇద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించినటువంటి పలు అంశాలకు సంబంధించి చర్చ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. తూర్పు కనుమల్లో ఏదైతే ఏపీకి ఉన్నటువంటి తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకు సంబంధించి చర్చించారు. ఏపీలో ఈ పులుల సంఖ్య అనేది తగ్గినటువంటి నేపథ్యంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పులుల్లో 2 పులులను ఏపీకి ఇచ్చేందుకు ఇరు రాష్ట్రాల సంబంధించినటువంటి నేతల చర్చల్లో సఫలమయ్యి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీకి 2 పులులు ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ పులులు ఎప్పుడు తీసుకొస్తారనే దానికి సంబంధించి అధికారులు సమన్వయం చేసుకుని వాటిని తీసుకురాబోతున్నారు. ఇప్పటికే గతంలో కర్ణాటక ప్రభుత్వంతో ఇలాగే చర్చలు జరిపి కుంకి ఏనుగులను 4 ఏనుగులను ఏపీకి డిప్యూటీ సీఎం తీసుకురావడం జరిగింది. ఏనుగుల దాడిని నియంత్రించేందుకు, అలాగే ఏనుగుల దారి మళ్లించేందుకు కూడా కుంకి ఏనుగులు ఉపయోగపడ్డాయి. ఇవి ఆపరేషన్ కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ 2 పులులను తీసుకొచ్చి ఏపీలో ఉంచబోతున్నారు. అయితే వీటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా అధికారులు చేయబోతున్నారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి మరికొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ నేతల మధ్య చర్చ జరిగింది. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అలాగే తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి స్వయం సమృద్ధి కలిగినటువంటి పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ పులులు తీసుకురావడం వల్ల పులుల వృద్ధి అనేది పెరుగుతుంది. తద్వారా దీనికి సంబంధించినటువంటి వన్యప్రాణి వ్యవస్థ అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అనేది పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో పాటు మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏర్పడినటువంటి ఈ భాగస్వామ్యం తూర్పు కనుమల్లో ఉన్నటువంటి పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అటు పులుల పంపడానికి సంబంధించినటువంటి చర్చలతో పాటు మరికొన్ని కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి కూడా ఈ ఇద్దరు నేతల మధ్య కూడా చర్చ జరిగింది. థాంక్యూ దుర్గా.